మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మజీద్పూర్ గ్రామంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 7గురిని అరెస్టు చేశారు. నిందితుల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇతర ప్రాంతాల్లో వాటిని విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితుల వద్ద నుంచి 26 కేజీల గంజాయితో పాటు 1 కార్, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీరాములు మీడియా సమావేశంలో తెలిపారు. మన బావర్చి హోటల్ దగ్గరలో ఉన్న ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ లో ఈ వెహికల్లను పట్టుకోవడం జరిగింది. అక్కడ ఒక పైగా కార్లో సుమారు 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది మొత్తం చిన్న 14 బ్యాగ్స్ కింద అవి తయారు చేసుకుని సీట్ల కింద ప్లస్ మ్యాట్ కింద పెట్టుకొని వచ్చారు. తర్వాత దాని కొరకు ఇక్కడ మేము వెయిట్ చేసి పట్టుకోవడంలో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, తీసుకొని అమ్మేవాళ్ళు. వీళ్ళు వాళ్ళతో పాటు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెయిట్ చేసి వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో మొత్తము 7 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంట్లో 4 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు. ఒరిస్సా నుంచి మన రాష్ట్రానికి తీసుకొని వస్తున్న సందర్భంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళను ప్లాన్ ప్రకారము పట్టుకోవడం జరిగింది.